నాగేంద్ర గారు నాగేంద్ర గారు మా నేను ఒక నిమిషం నేను కూడా శేఖరన్నది రాసుకున్నా పాపం శేఖరన్న ఒకసారి నేనేమంటే శేఖరన్న చూస్తే ఎప్పుడు సంతోషం నాకు. ఎందుకంటే రవిచంద్రారెడ్డి, భూపేష్ రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి చాలా మంది పాపం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుని వాళ్ళందరూ ఈ ప్రభుత్వంలో అంటే 175 151 అయిపోయింది, 175 వస్తుందని తీయండ్రా బండ్లు తిప్పండ్రా బండ్లు 14వ తేదీ ఇట్టుండాలా పట్టాభిషేకం ఇట్టుండాలా అని చెప్పి వీళ్ళంతా తొందరపడి ముందే కోసిన కోకిళ్ళేళ్ళు. అన్నా ఒక నిమిషం అన్నా, నేను వచ్చినానా మనకెందుకు చెప్పిన రాసుకున్నా, నన్ను మాట్లాడినివ్వండి ఒకసారి. తొందరపడి ముందే కూర్చున్న కోకిళ్ళు పాపం వీళ్ళందరూ పోతాం. నిన్నలే మొన్న ఆయన అంతకంటే ఎక్కువ కొట్లాడుతానండి నాతో. నాగేంద్ర ఏం తెలుసు నీకని వెళ్ళిపోయి ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రపంచంలో మనిషి అనేవాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండలేడు అని చెప్పినాడు. అంటే నీకు చెప్తున్నా అన్న, నీకంటే ముందు పెద్దోడు సీనియర్ మంచి పదవిలో ఉన్నాడు అన్న, అధికార ప్రతినిధి. అర్థం కాలేదన్న, ఇటువంటి పరిస్థితుల్లో మేడం మీరు దాన్ని మ్యూట్ చేయండి. నా వర్షన్ ఇది, మీరు చెప్పండి. రెండోది ఈయనేమంటాడు, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో చూడండి, బాబు వస్తే జాబ్ ఇస్తారు. మనమేం చెప్పినాం? మనకు ఒక మేనిఫెస్టో ఉంది కదా. మనం కూడా ప్రతి ఇంట్లో నెత్తిన చెయ్యి ఈపున రుద్దే ఉద్యోగాలు అనుకుందామా? జగన్మోహన్ రెడ్డి నవ్వుతా పెట్టి నెత్తిన చెయ్యి ఈపున. బట్ నేనేమంటున్నానంటే ప్రతి దానికి సమాధానం చెప్తా. దావోస్ లో విదేశీ పెట్టుబడులు అంటే దావోసే విశాఖపట్నానికి తెచ్చినారంట. నేను చెప్తా, మరి శేఖరణ పోయినాడో లేదో దావోస్, ఆయన నాకు తెలీదు. ప్రతి ఒక్కరు వైసీపీ వాళ్ళు పోయి కోట్లు వేసుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ టీం ఉంటది కదమ్మా, అప్పుడు ఆయన సలహాదారుడు టీం, వాళ్ళందరూ అవతారాలు ఎత్తినారు. దావోస్ ఉద్యోగాలు ఇచ్చే పెట్టుబడులు ఇచ్చేటటువంటి అవతారాలు పబ్లిక్ గా దొరికినారు మీడియాకు. ఏమని చుట్టూ బూట్లు వేసుకొని పోయి నేను దావోస్, నేను ఫలానా కంపెనీ పెడతా, నేను ఫలానా కంపెనీ నాతో ఎంఓయూలో అని చెప్పి ఇటువంటి డ్రామా ఒకటి ఆడినాడు జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో. ఆ విశాఖపట్నంలోనే ఇంకా మనకి డ్రామా బాగుంటుందని చెప్పి పాపం కష్టకాలంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఒక 600 కోట్లు ఎత్తుకొని పోయి ఆడ తగలబెట్టినాడు. ఆ బిల్డింగ్ బాత్రూమే 20 లక్షలు 50 లక్షలు అంట. ఇటువంటి పరిస్థితి ఇదే ఆయన చేసింది. ఇంకేమంటాడంటే ఉద్యోగాలు తెచ్చినాడు. ఈ వాలంటీర్లు వీళ్ళందరూ పాపం వాళ్ళకు బ్రతుకు తెరువు లేకుండా ఎంఏలు, ఎంటెక్లు, బీటెక్లు చదివి వాళ్ళందరినీ 5,000 ఉద్యోగానికి వేసి వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉండదో లేకుండా ఈదులో వేసి, కనీసం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళకు కొంచెం జీతం పెంచి వాళ్ళని ఉపయోగించుకుందాము అంటే వాళ్ళకు ఉద్యోగం ఇవ్వచ్చు అనేటువంటి పొజిషన్లు ఏ పొజిషన్ లేకుండా గవర్నమెంట్ లో చేసి పెట్టిపోయి వాళ్ళని రోడ్లో వదిలేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాన్ని మళ్ళీ ఉద్యోగాలుగా చెప్పుకున్నాడు మొన్నటి దాకా. ఇంకా గ్రోత్ రేట్ గురించి మాట్లాడాడు ఆయన. నేను పావర్టీని 4.5% తగ్గించినాను. ఫస్ట్ ఇంకొక పాయింట్ చెప్పాడు, 30 లక్షల మందికి ఉపాధి కల్పించాను అని. నేను అంటే మనం ఆయనంత డెప్త్ గా పోకపోయినా ఆవరేజ్ కి ఒక నియోజకవర్గానికి 2-2.5 లక్ష ఓట్లు ఉంటాయి. ఇప్పుడు అట్టైనా 15 సీట్లు వచ్చి ఉండాల. ఆ 30 లక్షల మంది వేసినా మనం 11కే వచ్చినాం. రెండోది 4.5 ప్రావర్టీ నేను పెంచినాను, 4.5 రేటుకి తగ్గించినాము అంటే 4.5% పేదరికాన్ని తగ్గించినాను అని శేఖరన్న చెప్పినాడు. నేను ఏ విధంగా పేదరికాన్ని తగ్గించినాడు? ఇది కేవలం ఈ విషయంలో నేను ఆయనతో ఏకీభవిస్తా. వైసీపీ అనుచరులు తను నమ్ముకొని రిగ్గింగ్లు, దౌర్జన్యాలు చేసిన వాళ్ళ కోసం కొంచెం ఫ్రీగా వదిలినాడు. వాళ్ళు మాత్రం వాళ్ళ పేదరికాన్ని ఎర్రచందనము, ఇసుక దోపిడీ, లేదంటే భూ కబ్జాలు అంటే కాదేది కబ్జా కనర్హం అని కడపలో ఉన్నా వాళ్ళు ఏడున్నా వైజాగ్కి వెళ్ళి వాళ్ళు దౌర్జన్యాలు చేసి సెటిల్మెంట్లు. దీంతో వైసీపీ అనుచరులు వీళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కోసం దౌర్జన్యాలు చేసినారో వాళ్ళందరూ మాత్రం గ్రోత్ రేట్ 4.5 నాకు తెలిసి ఇంకా కొంచెం పెరిగే ఉంటుంది అన్న శేఖరన్న, దీంట్లో డౌటే లేదు. నేనేం చెప్తున్నా అంటే రిలయన్స్ అనేవాడు మాకు అని చెప్పి సాక్షాత్తు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బడి మా సార్ను, మా వైఎస్ఆర్ను చంపింది ఆయనే అన్నాడు. మీరు మళ్ళీ రిలయన్స్ తో మేము టైఅప్ అయినాము అని చెప్తున్నారు. నేను అనేది, మీరు ఒక మాట అన్నారు ఇందాక, గుడ్డ కాల్చి ముఖాన్ని వేయడం కాదు అని. దాంట్లో మీరు చెప్పేది అంటే కన్స్ట్రక్టివ్నెస్, నీ ఊరికే ఒక లెక్క తెచ్చేసేది కాదు, నిబద్ధత.
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పాం మనం ఇప్పుడు ఇందాక ఆయన చెప్పాడు, నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా నేను రాజకీయాలకు అతీతంగా అని చెప్పి చెప్తున్నాడు సార్. ఏమని నేను చూశానండి, యాక్చువల్గా 90s లో స్వర్ణయుగం, అక్కడ ఒక రాళ్ళు రప్పలు తప్పలేదు, ఏంది ఈయన పిచ్చి పట్టిందని అంది ప్రతి ఒక్కరు. మనమందరం కూడా ఉన్నాం కదా, మనమందరం ఏంది ఇది అన్న. ఈ రోజు నువ్వు సైబర్ సిటీ చూడండి మీరు, అటువంటివి విజన్తో తీసుకొచ్చాడు. అంటే ఒక విజన్ ఉన్న వ్యక్తి అని చెప్పి ఈ విజన్ వస్తే ఈ రోజు కాకపోయినా రేపు మన ముందు తరాలకు ఉద్యోగ భద్రతతో ఇబ్బంది లేదు అంటే మీరు కేవలం రాజకీయమే, ప్రతిదీ రాజకీయం. ఇప్పుడు మీరు అంత నాలెడ్జ్ ఉన్న శేఖర్ అన్న ఇంకొక 2-3 సలహాలు గవర్నమెంట్కి ఇస్తే అది మంచిది. ఇలా కాదు, ఇదో ఇలా ఉద్యోగాలు ఇచ్చి ఇంతమందికి ఇవ్వలేకపోయినాము, ఈ ఉద్యోగాలను ఈ విధంగా చేస్తే అది కదా కలిసి ఉన్నప్పుడు మనం ప్రతిపక్షము అధికార పక్షము చేయాల్సిన బాధ్యత. అంటే మన చదువుకున్న యువతకు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్లే కాదు కదా, మనకు కూడా బాధ్యత ఉంది కదా, మన తరాలు కదా వీళ్ళు. ఓకే, మనం ఆలోచించే విధానంలో వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత కావాలని ఎంతసేపు ఇప్పుడు ఎన్డీఏ వాళ్ళు తెలుగుదేశం జనసేన మాట్లాడుతున్నారు, వీళ్ళ మీద మనం ఏమి విమర్శించా, మేము ఇది తెచ్చాము, జగన్ తెచ్చితే ఎందుకు పోతుందన్న అన్న. ఆంధ్రప్రదేశ్ కూటమి నుంచి విడిపోయి వస్తే ఒక చిన్న 10 పైసలు సహాయం చేస్తే గుండెలు పెట్టుకునే పరిస్థితుల్లో ఉన్నారన్నా. ఏంటంటే ఇప్పుడు నాగేంద్ర గారు వినండి, వైఎస్ఆర్సీపీ హయాంలో నాగేంద్ర గారు మనం పాయింట్ మాట్లాడదాం. ఇప్పుడు మీరు సంక్షేమం అభివృద్ధి 2 సమపాళ్లలో చేసుకుంటూ వెళ్తేనే రాష్ట్రం ముందుకు వెళ్తుంది, అభివృద్ధి కూడా జరుగుతుంది. సో వైసీపీ హయాంలో ఓన్లీ సంక్షేమ పథకాలపైనే కాన్సన్ట్రేషన్ పెట్టారు కాబట్టి ఉద్యోగస్తులు అందరూ కూడా ఈసారి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మరి మీ టార్గెట్ ఏంటి? మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు, అది సాకారం అయిందా? మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నేను ఒక మాట చెప్తున్నా వినండి, సంక్షేమము అభివృద్ధి అంటే ఇదే లెక్కలు చెప్పిన ఒక మాట ఆయన్ను ఒక మాట అడుగుతున్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి ఉన్న అప్పు ఎంత, ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఉన్న అప్పు ఎంత, అది కూడా మాట్లాడమనండి ఆయన. అంటే నేను ఏ విధమైనటువంటి వనరులతో ఎక్కడ ఆయన ఆర్థికంగా రాష్ట్రానికి లాభాలు తెచ్చాడు. సంక్షేమం అప్పు చేయడం బటన్ నొక్కడం, అప్పు చేయడం బటన్ నొక్కడం. నేను నొక్కినాను అంటే మాట్లాడుకుంటే మనం ఏమన్నా యానించి నొక్కినావు, మీరు ఏమన్నా ఇడుపుల పై నుంచి తెచ్చి డబ్బులు ఇచ్చి ఇదో మాకు అవసరం లేదు, ఇన్ని కోట్లు ఉంది అని చెప్పి పేదలకు ఇచ్చి ఉంటే నొక్కాను. మీరు అయిపోయిన తర్వాత మీ ఇష్టం మీకు శేఖర్ గారు ఒకసారి కంక్లూడ్ చేద్దాం. వినండి, చివరికి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పు దొరక్క స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో బ్యాంకు కంటే 1% ఎక్కువ ఇస్తామని, ఇవన్నీ నిజాలు కాదా? మీరు నిజాలు కాదా? మీరు మీ పెట్టుబడులు బయటికి యాడికి తీసుకోవద్దు. ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నారు నాగేంద్ర గారు, ఉద్యోగాలే లక్ష్యంగా పెట్టుకున్నారు. కూటమి సర్కారు ఎన్డీఏ హయాంలో దాదాపు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అదే టార్గెట్ ఇప్పుడు కూటమి సర్కార్ కూడా ముందుకు వెళ్తోంది. మరి ఆ పెట్టుబడులు తీసుకురావడం, ఇక్కడ ఉద్యోగాల కల్పన అనేది సాధ్యమా అనేది మన టాపిక్. 100% సాధ్యమమ్మా. సరాసరి మా వాళ్ళ టార్గెట్ ఏంటంటే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి 1 సంవత్సరానికి 40 లక్షలు లేదా 30 నుంచి 40 లక్షల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు టార్గెట్ గా పెట్టుకొని మన 5 సంవత్సరాల పీరియడ్ లో 2 కోట్ల మందికి ఉద్యోగ భద్రత లేదంటే నిరుద్యోగం చేయాలని చెప్పే విజన్ తో పోతున్నారు. 100% దీంట్లో డౌట్ లేదు. ఎందుకంటే నేను కొన్ని మాట్లాడితే ఇప్పుడు మొన్న ఏం వచ్చినారు, ఏం తెచ్చినారు అని తిట్టినారు. ఇది శేఖర్ అన్న కూడా మాట్లాడినాడు, ఏమయ్యా పవన్ కళ్యాణ్ ఆడ దూరినాడు, ఏడ దూరినాడు మోడీ గారి దగ్గర ఏం. ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటున్నాం మేము, విశాఖ స్టీల్ ప్లాంట్ 11,440 కోట్లు వచ్చింది కదా, అడుగుతున్నారు కదా ఎన్నైనా. ఇటువంటి విషయాలన్నిటిలో చంద్రబాబు నాయుడు గారు
పవన్ కళ్యాణ్ గారు right. ఒక విజన్ తో కేంద్రంతో సంయుక్తంగా పోయి Yes. 100% అలా సంక్షేమము అంటే అభివృద్ధి సమపాళ్లలో నడిపిస్తూ అవును మేము అనుకున్నటువంటి మేము చెప్పినట్టు ఏదైతే 2 కోట్ల Right. ఉద్యోగాలు ఉన్నాయో 100% అంటే వాలంటీర్లు వీధిలో వేసినట్టు కాకుండా వాళ్ళకి జీవితాంతం ఉద్యోగ భద్రత ఉండేటట్టు ఎన్టీఏ గవర్నమెంట్ ముందుకు పోతుంది. రైట్. వంశీకృష్ణ